ఎవరు ఫీల్ అవుదండి గైస్, అది నాకు మా అమ్మకున్న ప్రేమ అది. టేస్ట్ చూడు, ఒక ముద్ద తింటాన్నామంటే ఇప్పుడు చూడన్నా ఎలా ఉందా. ఎప్పుడు ఒకటే ఉంటుంది సన్నీ. హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? సో ఈరోజు స్పెషల్ బ్లాగ్ ఏంటంటే మా అమ్మ చేతి వంట. సో ఎవ్రీ సండే చిన్నప్పుడు మా ఇంట్లో చికెన్ చేసేది మా అమ్మ. సో అది చాలా స్పెషల్గా ఉండేది. అండ్ యూఎస్కి వచ్చిన తర్వాత మా అమ్మ వంట చేయడం చాలా తగ్గించేసింది. అండ్ ఎప్పుడు చికెన్ చేసినా నాన్ వెజ్ చేసినా నేనే చేసేవాడిని. సో ఈరోజు అదే పనికి పట్టుబడి అమ్మ నువ్వే చెయ్యి, సో చిన్నప్పుడు ఎలా అయితే వచ్చిందో అలానే చేయాలని చెప్తున్నా. సో మా అమ్మ స్పెషల్ చికెన్ కర్రీ అండ్ కోకోనట్ రైస్. సో రెండు చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఆల్రెడీ మా అమ్మ అంతా ప్రెప్ చేసుకున్నట్టుంది. సో రెడీగా ఇక్కడ టెంకాయ పెట్టుకునింది అండ్ ఆనియన్స్, టమాటాలు, రైస్ నానబెట్టేసింది. అండ్ ఏంది మమ్మీ ఇదంతా? కొబ్బరి రైస్కి సీక్రెట్స్ అవి? కొబ్బరి రైస్కి మాత్రం. అదేంది? ఈ చికెన్కి అంతేనా? చాలా అవి? ఇంకా అల్లం జింజర్ పేస్ట్. ఓకే ఓకే. సో ఇక్కడ చికెన్ రెడీగా ఉంది అండ్ ఇక్కడంతా రెడీగా పెట్టుకునేసింది మా అమ్మ మొత్తం. సో అడగడం ఆలస్యం, రెడీగా ఉందన్నమాట. మమ్మీ స్టార్ట్ చేయి మమ్మీ. ఇది పేస్ట్ వేసుకున్నాం ఫస్ట్. ఏం సిగ్గుపడద్దు నువ్వు వీడియో. ఏంట్రా నువ్వు డాడీ డాడీ కావాలంట ఇప్పుడు ఈ మధ్య. ఒకసారి వచ్చా నాన్న, వచ్చా కూడా అంతకుముందు చూడ అమ్మ కూర్చి, ఇప్పుడు డాడీ కూర్చి. నానమ్మ మనము అందరు కలిసి వంట తీసుకున్నాం ఈరోజు. నానమ్మ స్పెషల్ రెడీ, నానమ్మ స్పెషల్ ఈరోజు. అప్పుడేం తెలుసా, సో మేము కాలేజ్ చదువుకునేటప్పుడు మా ఫ్రెండ్స్ ఎవ్రీ సమ్మర్కి అనుకుంటా మా ఇంటికి వచ్చేవాళ్ళు తిరుపతికి. పక్క చికెన్ ఏదో నాన్ వెజ్ ఉంటుంది, మటన్ ఏదో చేసేవాళ్ళు. సో ఎప్పుడు వచ్చినా మా ఫ్రెండ్స్ మళ్ళీ తిరిగి వెళ్తాం కదా, ఇంకా తిరిగి వెళ్ళంగానే మేము చేయాలి మామ, చికెన్ సూపర్ ఉందని చెప్పేవాళ్ళు. కాలేజ్కి వెళ్ళిన తర్వాత సండే ఏదో రోజు ఫోన్ చేసి అడిగేవాడిని, అమ్మ ఇట్లా రెసిపీ చెప్పమా అని. అంటే సింపుల్ చెప్పేసేది, ఆనియన్స్ వేసుకో, టమాటాలు వేసుకో, చికెన్ వేసుకో, ఉప్పు కారం దాని నిలబడి. అవన్నీ మాకు తెలియదు ఉప్పు కారం దాని నిలబడి ఎట్లా చేయాలని. అంటే సరే ఇట్లా చేసుకునేది. మళ్ళీ ఒకసారి ఇంటికి వెళ్ళి చూసిన తర్వాత ఈమె ఏదో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదో కలుపుకుంటాను, ఏది లవంగాలు, చెక్క ఉంటాయి కదా, అవన్నీ వేసుకునేది. ఇవన్నీ ఏంది మా చెప్పలేదంటే అవన్నీ సీక్రెట్ అంట, నాకు కూడా చెప్పేది కాదు. మళ్ళీ తెలివైంది. మళ్ళీ ఎట్లా మాకు గ్రేవీ వస్తుంది అంత బాగా థిక్గా, లేకపోతే అంత నీళ్ళు వేసినప్పుడు బాగా టేస్ట్ వస్తుంది అంటే సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఇది. కొబ్బరి వేసి మిక్సీ కొట్టి ఈ మిల్క్ని వేస్తుంది. మళ్ళీ మాకన్నా బాగా మీరే చేసేది. కొబ్బరి మిల్క్ మాత్రమే, దానివల్ల నీకు ఆ కొబ్బరి టేస్ట్ అంతా ఎక్కువ ఉండదు, కమ్మగా గ్రేవీగా బాగుంటుంది. కొబ్బరి వేస్తే కుర్మా లాగా అయిపోతుంది, షేర్వా లాగా. కూరకి స్టార్ట్ చేస్తా. కర్రీ స్టార్ట్ చేయమా, నువ్వు కూర పాటు నువ్వు కూర చేస్తూ ఉండు పక్కన. చెప్పమా. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్ వేసుకోవాలి, కట్ చేసిన ఆనియన్స్. ఇంకా ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్. అత్తే వాయిస్ వరకు అవును, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు. ఆనియన్ వేసిన తర్వాత ఎన్ని పచ్చిమిరపకాయలు అత్తే మీరు వేసుకునింది? మనం కారం బట్టి 3 4 వేసుకోవచ్చు. ఇది చికెన్ కూర కదా మమ్మీ, కర్రీకి మనం బాగానే తింటాం కదా, 5 వేసుకో. లేకపోతే లేదు నీ స్టైల్, కారం పొడి వేస్తాం. నీ స్టైల్ మమ్మీ. 4 వేసినా నాన్న చాలు. చాలు. పచ్చిమిరపకాయలు బాగా వేగితే ఎర్రగడ్డలతో పాటే పచ్చిగా లేకున్నట్టు. సీక్రెట్ ఏంటంటే అన్నీ బాగా రోస్ట్ చేస్తారు రోష్. మా అమ్మ ఇప్పుడు చెప్పేది కూడా అదే, ఆనియన్స్ కానీ జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవన్నీ బాగా రోస్ట్ చేసుకోండి, పచ్చివాసన మొత్తం పోవాలి అని చెప్తారు. కానీ ఏంటంటే వీళ్ళు ఇంకొంచెం ఎక్స్ట్రా రోస్ట్ చేసి చికెన్ వేసి చికెన్ ఇంకా చెప్తాం ముందు ఉంది ఇంకా. ఇట్లా ఎగుతూ ఉన్నాయి. చెక్క, లవంగాలు, యాలకులు నేను దంచుకుంటా. చేసేవాళ్ళు కదా, అది నాటుకోరకు వేస్తాం రోష. గుర్తుందా రోష్? యాక్చువల్లీ ఏంటంటే మా ఇంట్లో ఒక 20-30 కోళ్ళు ఉండేటివి, నాటుకోళ్ళు. కొన్ని పెట్టలు ఉండేటివి, పుంజులు ఉండేటివి. ఎవ్రీ సండే ఒక కోడిని ఒక పెట్టను వేసేవాళ్ళం మేము. అదనమాట. అప్పుడు నాటుకోడి చేసేటప్పుడు మా అమ్మ గసగసాలు వేసి బాగా వేయించి భలే చేసేది. అప్పుడు పక్క సంగటి లేనిదే. సంగటి అంటే రాయలసీమలో బేసిక్గా చాలా మంది ఎక్కువ ప్రిఫర్ చేసేది
రాగి సంగటి అనమాట. మా ఇంట్లో పక్కా ఎవ్రీ సండే రాగి సంగటి, నాటుకోడి పులుసు. బిర్యానీ ఆర్ సంగటి నాకైతే అది గుర్తుంది కోళ్ళు అయితే మా ఇంట్లో చిన్న పిల్లలు పుట్టినప్పుడు అయితే వీళ్ళు భలే ఆడుకుంటేవాళ్ళు. చిన్న చిన్న పిల్లలు 12, 13 వస్తాయి పిల్లలు, అది భలే ఆడతారు. చిన్న చిన్న అంటే స్కూల్లో ఎత్తుకొని అప్పుడు చిన్నట్టు కోళ్ళు. సో ఏందనంటే మా అమ్మ ఏం చేసేదంటే చిన్నప్పటి నుంచి ప్రతి సంక్రాంతి పండగకి సెలవులు వస్తే మమ్మల్ని పల్లెకి పంపించేది. మా అమ్మ వచ్చి మమ్మల్ని వదిలిపెట్టేసి ఇంకా మా తాతయ్య వాళ్ళతో అంతా మేము పండగప్పుడు సంక్రాంతికి కానీ, అంటే మా విలేజ్ కొంచెం వేరేలా చేస్తారు. సో మన దగ్గర కోడి పందాలు కానీ అవే ఉండవు. కానీ రాజమండ్రి సైడ్ జల్లికట్టు చిత్తూరు సైడ్ అంటే ఇటుపక్క ఉంటుంది. మాది కొంచెం పిల్లేరు కలికిరి సైడ్ కాబట్టి కొంచెం వేరేలా ఉంటుంది. కొంచెం ట్రెడిషనల్గా పండగలా చేసి ఇంకా ఎద్దులకి రంగులేసి గొబ్బెమ్మలు పెట్టి ఇంకా ఏంది మమ్మీ అదే దోశలు పోస్తాము, చికెన్ చేసి దోశలు పొద్దున్నే మా అమ్మ చేసి దాంట్లో మళ్ళీ అదేదో పెడుతుంది, అన్నం చేసి దాని పసుపు కుంకుమ పెట్టి చల్ల అని బావులు వేస్తారు ఎత్తపోయి పిల్లలందరూ పొద్దునే లేచి చల్లటి పోయేది పెట్టుకొని పోయి ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ ఎద్దులకంతా రంగులు వేస్తారు కదా కొమ్ములకు జూరి వాటికంతా కొమ్ములు జూరి రంగులేసి బెలూన్లు కట్టి కడతారు. మెడకి కూడా అంతా ఏదో కడతారు కదా, గంటలు కట్టి ఒక చేన్లోనో ఒక కైలోనో పెద్దగా కర్రలు పెట్టి అగ్గి పెడతారు అనమాట. క్యాంప్ ఫైర్ లాగా అనుకో, పెద్ద క్యాంప్ ఫైర్ అనుకో. ఇంకా ఎద్దులు నన్ను ముందు తీసుకొచ్చి ఎగిరిస్తారు. ఎద్దులతో ఏదో గేమ్ ఉంటుంది. సో చాలా బాగుండేది. ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్. దీంట్లో ఏమేమి వేసినారు అత్తయ్య? చెక్క, లవంగాలు, యాలకులు, ఆ మూడే పొడి చేసుకొని మళ్ళీ కూర అయ్యేటప్పుడు మధ్యలో వేస్తాం. ఇది అత్తయ్య స్టైల్. అందుకే జోష్ ఎక్కువ మసాలాలు వేయరు కాబట్టి ఎట్లుంటుందంటే చికెన్ కూర అట్లే తిన్నట్లు ఉంటుంది. ఇంకా వేరే ఎక్కువ మసాలా వేస్తాం కాబట్టి బిర్యానీ లాగా చేస్తాం అట్లా అనిపించదు, అంతే తేడా. అందుకు మనకు ఆ స్టైల్ గుర్తొస్తుంది, అప్పటి స్టైల్. ఇదేంత వరకు బాగా ఎర్రగా ఎగని దోరగా ఆ లోపల మనం టమాటా కట్ చేసుకున్నాం. నేను కట్ చేస్తాలేమా. ఒక టమాటో కదా తీసుకున్నావు, ఇవి మాకు కొంచెం పెద్ద టమాటా కాబట్టి ఒకటి తీసుకున్నాను. సో ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా బాగా ఎగిపోయింది. చికెన్ ఎత్తేసేసి అల్లం తెల్లగడ్డ పేస్ట్ బాగా వేగాక చికెన్ వేసిన. ఇప్పుడు చికెన్ బాగా దీంట్లో కొంచెం బాగా వేగితే బాగుంటుంది. మీడియంలోనే చేయలేను ఇప్పుడే, మరీ హై పెడితే మాడిపోతుంది. సిమ్లో వేగుతూ ఉంటే బాగుంటుంది. రైస్కి కొబ్బరి పాలు వేసుకున్నాం, ఇది వేగుతూ ఉండే లోపల. ఓకే, అది కూరలో కూడా వేస్తావు కదా? కూరలో కొన్ని వేస్తాము. ఒక్క టెంకాయనా అన్నానికి ఒక టెంకాయ వేస్తాము, కూరకు కొంచెం వేస్తాం, దాంట్లో కొన్ని. తీసి ఒక దాంట్లో వేసేవా కొబ్బరి పాలు? తడికి రాదు అది. ఒక పక్క మా అమ్మ ఇట్లా వంట, మా వైఫ్ ఏమో అట్లా మిక్సీ, నేను ఇక్కడ పైన ఇట్లా కూర్చొని ఎంజాయ్ చేస్తున్నా ఈ వ్యూని. ఇది కూడా వేగినాక కారము, ధనియాల పొడి అప్పుడు వేస్తాం. టమాటా కూడా వేగాలి, పచ్చేస్తాం వేగుతాం, అప్పుడు బాగా చికెన్ కుక్ అవుతుంది అన్నమాట. సో ఇంకా కొబ్బరి పాలు మొత్తం రెడీ. అక్కడ ఇక్కడ ఇంకా చికెన్ నుంచి నీళ్ళు ఊరాయి కదా మమ్మీ? టమాటా వేసాలకి ఇంకా మళ్ళీ ఇంకా ఊరినాయి. ఓకే, ఇంకా కారము, ధనియాల పొడి వేసుకోవాలి. కొబ్బరి పాలు అయితే ఇంకేమేమో కారం, ధనియాల పొడి అంతేనా? కారం, ధనియాల పొడి, ఆ చెక్క లవంగాలు మనం పొడి కొట్టుకున్నాం కదా, అదే కదా. ఏదో సీక్రెట్ ఉంటుంది, ఇది చెప్పు. లాస్ట్లో పెప్పర్ పౌడర్ వేస్తాం. పెప్పర్ పౌడర్ దంచుతావు కదా? గరం మసాలా వేస్తారు, ఆచి మసాలా ఉంటే వేస్తాను నేను అంటే. బాగా అయితే నార్మల్ గా సపరేట్ గా చేసుకుంటాడు కదా, అది ఉన్నా చాలు. అదే మమ్మీ గరం మసాలా అంటే అదే ఇప్పుడు ఆ చెక్క లవంగాలు తీసుకున్నాం కదా అదే. సో నేను కొన్ని ఎక్కువ మసాలాలు, మా అమ్మ కొన్ని తక్కువ. స్పైసీ తక్కువ చేస్తా. నానా ఓ ఏడుస్తున్నావు. నార్మల్ గా అయితే కర్రీలో కూడా కొబ్బరి వేసుకుందాం అనుకున్నాం కానీ కొబ్బరి పాలు కొంచెము, అది కూడా కొబ్బరి రైస్ చేస్తున్నాం, ఇది కూడా కొంచెం చప్పగా అనిపిస్తుందేమో అని చెప్పి ఓన్లీ కొబ్బరి రైస్. ఇప్పుడు వరకు అయితే ఇట్లా వచ్చింది. ఇంకా ఇప్పుడు వేసేస్తారు అత్తయ్య మసాలా?
కారం ధనాలు ఇప్పుడు వేసినానన్న, ఇంకా ఈ మసాలా వేస్తాం. చెక్క లవంగాలు దంచి పెట్టుకున్నాం కదా, ఇవి వేస్తాము. ఇవి వేసినాక బాగా ఉడికి లాస్ట్లో పెప్పర్ పౌడర్. అంతే. మామూలు ఇంత వేసింది, నేనైతే ఇంత వేసింటా. అవును అదే కదా, స్పైసీ ఇప్పటికీ ఆ స్మెల్ స్టార్ట్ అయిపోయింది. కొబ్బరి రైస్లోకి ఎక్కువ స్పైసీ ఉంటే బాగుండదు, అవును అత్తయ్య. మరీ ఎక్కువ ఉంటుంది. అంటే గరం మసాలాకు స్పైస్, అంటే కారం ఎంతకంటే వేసుకోవచ్చు, కూర కూడా కానీ గరం మసాలా వచ్చే స్పైస్ వద్దు అనుకుంటున్నాము. కర్రీ చూడ్డానికి భలే ఉంది అత్తయ్య. అంటే ఆ స్మెల్ కూడా మనకి అప్పుడు వచ్చేది చూడు, జింజర్ గార్లిక్ వేసినప్పటి నుంచే స్టార్ట్ అయిపోతుంది స్మెల్. మంచి అరోమా. నీళ్ళు కూడా వేయాలి చూడు, ఇట్లా ఇట్లా గ్రేవీ ఇట్లా ఉంటే బాగుంటుంది, టేస్ట్ ఎక్కువ ఉంటుంది. సపరేట్ గా వాటర్ యాడ్ చేయకుండా ఆ టమాటోతో వచ్చిన వాటర్ నార్మల్ గా సెమీ గ్రేవీగా ఉంటేనే ఎక్కువ అవును. బాగుంటుంది, Taste. టేస్ట్ బాగుంటుంది, ఎక్కువ కూడా కలుపుకోవచ్చు. కలుపుకోవచ్చు. అది ఆ లాజిక్ చాలా మంది తెలియదు. నీళ్ళగా ఉంటే ఎక్కువ కలుపుకోలేము, అవును. కలుపుకున్నట్లు ఉంటుంది కానీ అంత టేస్ట్ రాదు. మనం బాగా వేయించినాం కాబట్టి బాగా కుక్ అయిపోయింటుంది చికెన్ అంతా. అదనమాట. కొంతసేపు మూత పెట్టేసి, నేను ఒక్కొక్కసారి మర్చిపోయేదాన్ని రోష్ అన్నీ, ఒక్కొక్కసారి కొత్తిమీర, ఒకసారి అద్దాపు ఇద్దాపు అని మామైంది 10 సార్లు చెప్తున్నా సార్. ఇప్పుడు ఏదైనా కావాలని చేస్తున్నాను అనుకో, ఇన్ని ఇంగ్రీడియంట్స్ కావాలి కదా, అన్ని చెప్పదు ఒకసారిగా. ఏమన్నా కావాలా అని చెప్పి మా నాన్న ఫోన్ చేస్తాడు అనుకో, ఏమో అన్నీ ఉన్నాయి అంటుంది. వచ్చిన తర్వాత ఇది లేదు, మళ్ళీ రే నువ్వు పోయిరా, నువ్వు తీసుకురా, ఏంది మా 10 సార్లు పంపిస్తుంది ఒక్క దానికోసం అని అంటే ఉన్నాయి అనుకున్నాను రాట. ఆ మాత్రం చూసుకోదా. అదే కదా, ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసినారు, అంతా అయిపోయిన తర్వాత నార్మల్ గా అయితే మధ్యలోనే లిడ్ క్లోజ్ చేసేస్తాం కదా. సో ఇలాంటివి చిన్న చిన్న టిప్స్ అన్నమాట, అంతే. నువ్వు చూడండి, ఈ ప్లే మ్యాట్ నుంచి అక్కడ వాడు చైర్ పైకి ఎక్కేస్తున్నాడు. ఏంద్రా నువ్వు ఏదో స్పైడర్ మ్యాన్ రా? నాను ఏంది నాన్న, వాడు ఏం లేదండి, ఆ ప్లే మ్యాట్ లో నుంచి బయట వచ్చేయాలి. సరే వచ్చేరా రా చిన్న కొడుకు. నిన్ను కొరికేస్తారా, నిన్ను కొరికేస్తారా, నేను కొరికేస్తాను. ఏ నాన్న అనరా, నాన్న చిన్ని కొడుకు నాన్న అనరా. మొన్న ఏమన్నా సార్ మెట్లు దిగుతుంటే నేను డాడా డాడా అనరా, డాడా అనరా ప్లీజ్ రా రే. ఇటు వీడియో కంటేనే నేను ఒక వీడియోలో ఏదో కమెంట్ వచ్చింది, బా వెరీ డీసెంట్ కిడ్, ఎంత సపోర్టివ్ కిడ్ అంటే నేను ఎంత నవ్వుకున్నాను. అమ్మ వీడు రియల్ నిజ స్వరూపం చూడకుండా కమెంట్ చేస్తున్నారే అని చెప్పి. నిద్ర వచ్చేసిందా నాన్న? బా కూర టేస్ట్ చేద్దురా. పక్కన నేనున్నా, నువ్వు నన్ను అడగచ్చు కదా. అవంతే ఎప్పుడు అంత కూర టేస్ట్, ఫస్ట్ ముద్ద, లేకపోతే తినిపించుకోవడాలు. కారం అన్ని సరిపోయినాయేమో చూడు. అంటే బాగోపోయినా డాడీనే బాగోకపోయినా కూడా బాగుంది అనేస్తారు, ఎందుకంటే అత్తయ్య చేసిన. బా కరెక్ట్ గా చెప్పు బా. ఇప్పటిదాకా నేను మా డాడీ ఇది బాగాలేదని చెప్పింది చూడాల. అదే నువ్వు చూడు బని పోనీ. అంటే ఎప్పుడు అత్తయ్య అట్లే చేస్తారు కదా, వాళ్ళకి నేను టెస్ట్ చేయను మమ్మీ, నీకు చేస్తే బాగుంటుంది నా బిలీఫ్. పచ్చి వాసన. నేను డైరెక్ట్ అన్నంతో లేకుండా బాగా వేయించినామే, ఎందుకు పచ్చివాసన. ఈ చికెన్ బాగా వేయగలి మమ్మీ, మనం రెగ్యులర్ దానికన్నా ఒక 20 మినిట్స్ ఎక్కువ. చికెన్ మనం కూడా ఇంత ముక్కలే కొట్టుకొస్తాం. ముక్కలని కాదు, ఇది కొంచెం చికెన్ బాగా వేగాలి. కాదు డాడీ, ఇప్పటి వరకు ఒకసారి నా మమ్మీ చేసిన బాలేదని చెప్పినావా? ఇప్పుడు ఇది కాదు మా జనరల్ చెప్పడు చూడు. నెక్స్ట్ ఇప్పుడు అది చికెన్ అయ్యేలోపు రైస్ స్టార్ట్. వివాన్ని ఎత్తుకొనే ఉండాలి, లేకపోతే కింద వదిలేయాలి. ప్లే మ్యాట్ లో మాత్రమే వేయకూడదు కదా నాన్న. నేతోనే చేస్తాం కొబ్బరి రైస్. ఓకేలే కొంచెం పర్లేదులే, నెయ్యి స్పూన్ వేసి కింద అడుగంట కన్నా ఆయిల్ పడిందే మంచిదిలే. ఓకే. సో కొబ్బరి రైస్ అంటే మమ్మీ ఇప్పుడు ఏదైనా చేస్తుంది, అసలు ఆయిల్ వాడదంట. నాకు తెలియక కొంచెం ఆయిల్ వేసేసిన. పర్లేదు, ఎందుకంటే నేర్పించింది ఫస్ట్ ఆఫ్ ఆల్. డాడీ మీ అత్తోళ్ళు అలా మా అమ్మకి వచ్చింది ఏం మని ఫస్ట్ పెళ్ళైనప్పుడు వచ్చింది నీకు
నాకేం రాదు. మా అమ్మమ్మ మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను, వాళ్ళు బాగా చేసి పెడతాంటే తింటాను. గారాల పట్టి అనేది ఎగ్జాంపుల్ మా అమ్మ. హ్యాపీ లైఫ్. కాదు ఒకసారి ఏమైంది తెలుసా, మా ఇంటికి మా కజిన్స్ అంతా వచ్చారు రోజు. ఎవ్రీ ఇయర్ మా ఇంటికి అందరు కజిన్స్ వస్తారన్నమాట. ఇంకా బయట కూర్చొని ఇట్లా మాడుకుంటాడు, మా డాడీ కథలు చెప్తా ఉండేవాడు. సరే తర్వాత ఒక్కొక్కరు ఒపీనియన్స్ చెప్పండి, మా డాడీ గురించి ఏమనుకుంటున్నారు, అయితే మా గురించి ఏమనుకుంటున్నారు, అయితే మీ గురించి ఏమనుకుంటున్నారు అంటే, ఒకరోజు ఒక యంగెస్ట్ అంటే ఇంకా వాడు యంగెస్ట్ కజిన్ మా దాంట్లో, వాడిని పిలిచి పెద్దమ్మ గురించి చెప్పురానంటే, పెద్దమ్మన జస్ట్ రిలాక్స్ చిల్ అవుతా ఉంటుంది, ఏం పెద్ద కష్టపడదు ఆగి రే. అప్పుడు మా అమ్మ వాడు అట్లా అనలేదురా, బన్నీకి నేనంటే ఇష్టం, అందుకని ఇష్టం అన్నాడు కాబట్టి జస్ట్ రిలాక్స్ అని వేసినాడు నిన్న. మామయ్య అంటే మామయ్య అసలు పెద్ద అంటే పెద్ద చాలా కష్టపడతాడు. మా ఇంట్లో అందరు ఫుడ్ భలే టేస్ట్ చేస్తారు. అదిరిపోయిందా? ఇంక నేను ఒకటే చూసి టేస్ట్ చేయాల్సిందే. ఉడికిన కొత్తిమీర వేసుకొని దించాడు అంతే కదా. కొత్తిమీర తెచ్చేపో సన్నీ, వాల్మార్ట్కి పోయి సన్నీ పోయి కొత్తిమీర తెచ్చేపో. ఏంది కొత్తిమీర తేలా ఏంది తాలేదురా? వెళ్ళాను కదా అప్పుడు చెప్పినచ్చు కదా. ఊరికే జోక్, జస్ట్ కిడ్డింగ్. మనం పచ్చిమిరపకాయ తుట్టుకున్నాను. బొల్లు ఉంది రోషు, అన్యాయం రోషు. నేను చేసిన ఇంత రియాక్షన్ ఇల్లు వచ్చి నుంచి లిటరల్లీ చెప్పాలంటే ఒక్కసారి కూడా చికెన్ మా అమ్మ వచ్చి దాదాపు 3-4 నెలలు అవుతుంది. ఫస్ట్ టైం ఇప్పుడు చేయడం అనమాట. అట్లా జోషి అన్న చేస్తాడు, లేకపోతే సన్నీ అన్న చేస్తాడు. వచ్చేటప్పుడు ఏం చెప్పింది, నీకేం కావాలి చెప్పడరా చేసి పెడతారా, అది రియల్, అది రియల్ వర్సెస్ రియాలిటీ అన్నట్టు. అదే కదా. ఏమ్మా చేసి పెడతావా? ఇంకా కొబ్బరి రియల్లీ ఎగ్జైటెడ్ ఫర్ టుడేస్ డిన్నర్. కొబ్బరి స్టార్ట్. ఫస్ట్ పచ్చిమిరపకాయలు, చెక్క లవంగం స్టార్ వేసినారు కదా. స్టార్ మన ఇష్టం. ఆకు, షాజీరా, బిర్యానీ ఆకు, జీడిపప్పులు. అవును జీడిపప్పులు అన్నీ ఒకేసారి. యాలకలు అది అవసరం లేదు, అవన్నీ వేయకూడదు. కొబ్బరి సన్నీకి పేలేదు. ఇదే బిర్యానీ తిన్నారా? సింపుల్ గా. ఎంత కేరింగ్ చూసినావా? ఎక్కడ అత్తయ్యకి పైన పడుతుంది అన్నారు. ఏంది డాడీ, కాపాడుకో డాడీ ఇంక మీ వైఫ్ని. లేదు నాను, నువ్వు ఫస్ట్ బెటర్ కాపాడినట్టు. మీరిద్దరు ఉండగా ఇంకేం బా, 2 కొడుకులు ఉన్నారు. ఈ విధంగా కొంచెం బ్రౌన్గా అయిన తర్వాత ఇంకే డైరెక్ట్ రైస్ మమ్మీ, లేదా లెక్కేసుకో మమ్మీ. కప్స్ అక్కడ చూడు. సో ఇప్పుడు మేము 5 కప్స్ రైస్ తీసుకున్నాము. 5 కప్స్కి సో 7.5 కప్స్ వాటర్ వేయాలి. సో వాటర్ కాదు, కోకోనట్ మిల్క్. సో 1 2 3 ఓకే 4 వచ్చింది కాబట్టి ఇంకా మిగతాది వాటర్తో బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇది కాగినాక మళ్ళీ రైస్ వేసేసి ఏ సైడ్ మీద. ఓకే. మా ఇంట్లో ఇంకోటి ఏంటంటే, ఉమెన్ కానీ వర్క్ చేస్తున్నారంటే మెన్ ఖచ్చితంగా వచ్చి హెల్ప్ చేస్తారు, ఇన్వాల్వ్ అవుతారు అనమాట. హెల్ప్ అని కాదు కానీ లైక్ ఇన్వాల్వ్ అవుతారు, వచ్చి ఏదో ఒకటి చేయడము, చిన్న హెల్ప్ చేయడము అట్లా. అది ఇప్పుడు చూడు మా డాడీ వాటర్ అమ్మ వేసుకోవచ్చు కదా, కానీ నేను తీసుకొస్తాను చెప్పి ఇప్పుడు అనేసే కాదు కానీ నేను గమనించినప్పుడు చేసింది అదే. మామూలుగా బిర్యానీకి దీంట్లో సరిపోయింది. తగినంత ఉప్పు వేసి సో మా అమ్మ ఇప్పుడు ఇంకా వా కలర్ అదిరిపోయింది మమ్మీ, న్యాచురల్ కలర్ అది. మన ఊరి కూర. ఇంకా వాటర్ వద్దుగా? సూపర్. వాటర్ ఎక్కంటే టేస్ట్ బల్ ఉంటుంది.
డ్రైగా ఉండింటే వేసుకోవచ్చు కొన్ని, మ్మ్. అది కొన్నే, ఎక్కువ వేయకూడదు. ఎక్కువ అమెరికాలో ఆంధ్ర కూర, ఆంధ్ర అమెరికాలో ఆంధ్ర కూర. ఆంధ్ర చికెన్ కర్రీ. కూర ఉడికిపోయింది, ఇంకా కొంచెం పెప్పర్ వేసుకున్నాం లైట్గా. లాస్ట్లో వేస్తావు మమ్మీ నువ్వు. చూడు లైట్గా అలా వెరీ గుడ్ మా, సూపర్ మా. పెప్పర్ వేస్తే ఆ టేస్ట్ కొంచెం వేరే టేస్ట్ కొబ్బరి రైస్కి. వెరీ ఎక్సైటెడ్ ఫర్ టుడేస్ ఇంకా డిన్నర్. ఇది నీళ్ళు కాగిపోయినాయి, ఇంకా రైస్ వేసుకున్నాం దాంట్లో. బా నీళ్ళు సరిపోతాయా? సో ఒక్క మెత్తు కూడా వేస్ట్ చేయకూడదు అన్నమాట. అంతా అయిపోయింది, ఇంకా లాస్ట్ లో సన్నీ వచ్చి చూస్తా అన్నాడు. ఫైనల్ చెక్ రైస్. ఫైనల్ చెక్, పర్యవేక్షణ. అంతే కదా సన్నీ? ఏరా అంత ఓకేనారా? ఇక్కడైతే అయ్యేటట్టున్నాడు. సో ఫస్ట్ లో అంతా సన్నీ లిడ్ పెట్టలేదన్నమాట, ఇప్పుడు పెడుతున్నాడు. అంటే మా మమ్మీకి అలవాటు లేదు స్టవ్తో, అందుకనేసి వాడు కొంచెం హెల్ప్ చేస్తున్నాడు అనమాట. ప్లస్ అత్తయ్యకి నార్మల్ గా ఇండియాలో స్టీల్ కుక్కర్ ఉంది కదా, కుక్కర్తో అలవాటు. కుక్కర్ ప్రాబ్లం ఉండి దాంట్లో చేస్తా అన్నారు. ప్రెషర్ కుక్ పెట్టచ్చు, లేదంటే మనము కొంచెం వాటర్ ఎవాపరేట్ అయిపోయిన తర్వాత ఇట్లా మూత పెడితే కూడా ప్రాపర్ రైస్ పలుకులు. ఆహా, ఓకే. మా ఇంకెంతసేపు మా? ఇంకా 5 నిమిషాలు నాన్న తినేస్తా. ఆగంతో చచ్చిపోతాను. ఇంకా పక్కన ఉన్నా, ఇంకా టేస్ట్ అదే కదా, ఇందాక అంతవరకు ఈడే తిరుగుతున్నాము, మనం ఆకలి. ఇంతసేపు అనిపించలే, ఇంకా లాస్ట్ అయిపోతున్నా ఆకు చచ్చిపోతున్నా. అయిపోయిందా? వావ్, సూపర్. అంతా అదే చికెన్ కూర పరిస్థితి ఏంది? పలుకులు ఎడ్జు రైస్. అబ్బో, భలే వచ్చింది సన్నీ, సూపర్ నైస్. ఇంకా ప్లేట్ లో పెట్టుకొని అడుగు కూడా అంటుకోవాలా? అవును. ఇంకా అయిపోయింది, ఇంకా అన్నం పెట్టుకొని వస్తున్నాను ప్లేట్లో. మేమందరూ చూడండి అట్లా వెయిట్ చేస్తున్నాము. అనాథ పిల్లల్లాగా. ఎప్పుడు తిన్నా చాలా రోజుల తర్వాత చేసింది కదా, అందుకని ఆ ఎగ్జైట్మెంట్ ఒక్కొక్కరి కళ్ళలో తెలుస్తా ఉంది. తిరుపతిలో చేసేది ఇప్పుడు యూఎస్లో చేస్తాను. పొగ్గలు ఫస్ట్ టైం చూడండి అత్తయ్య, మీరు చేసిన దానికి ఒక్కొక్కరు అంత ఎగ్జైట్మెంట్. ఆఫ్టర్ అంటే లేక లేక చేస్తే అంతే ఉంటుంది రష్. డైలీ చేస్తే విలువ ఉంటుంది అన్నట్టు. మీరు చేయనిస్తే కదా బాగా. కుట్టిందిరా. నేను చిన్నాన్ని పట్టుకొని ఉంటాను, అందుకని వివాన్ బాబుని పట్టుకొని ఉంటా కదా. అబ్బా, వివాన్ కూడా ఇంకా అన్నిసార్లు పడుకున్నాడు. లేసేటట్టున్నాడు. అదే కదా, వివాన్ ఇప్పుడే చాలా కష్టపెట్టి పడుకోబెట్టినాం. ఫస్ట్ ముద్దవరికి ఆబ్వియస్లీ మామయ్య కదా. ఆబ్వియస్లీ బాను కన్నా ఇంట్లో మామయ్య ఉన్నా కానీ ఎప్పుడు ఫస్ట్ ముద్దు బాగానే పెడతాను. ఎవరు ఫీల్ అవుదండి గైస్, అది నాకు అమ్ముకున్న ప్రేమ అది. కాలుతా ఉంది చూడండి, టేస్ట్ చూడండి. ఒక్కరు ఒక్క ముద్ద పెడతాను. అందరు మొహాలు మాడుతున్నాయి పాపం. ఫీల్ అవుతాను లేరా పాపం. రోషి ఎన్నిసార్లు ఫీల్ అయిందేమో బాగా పెడితే, అంతే రోషికి అదే పెట్టాను కదా. నిన్న కూడా తినిపించింది రష్ మా అమ్మ నీకు గోరు ముద్దల్లాగా ఇట్లా. నిన్న కాదు, పొద్దున. పొద్దున మంచి ఫ్రెండ్స్ కదా, అస్సలు కొట్టుకోరు. కైండ్ ఆఫ్ టామ్ అండ్ జెర్రీ. చూడన్నా టేస్ట్ చూడ. అద్భుతం, కదా అద్దరిపోయింది. చూస్తాను తెలుస్తాను చేసు. ఇంకా ఏం మాటలు లేదు ఇంకా. వెళ్ళండి మామ, వెళ్ళండి వెళ్ళండి. నెక్స్ట్ ఆ తర్వాత యుద్ధం చేస్తాం. ఇప్పుడు జస్ట్ అట్లా టేస్టింగ్ అన్నమాట. చిన్న ఒక ముద్ద తింటాన్నామంటే ఇప్పుడు యుద్ధమే మేమందరం. ఎవరండి ఇంట్రెస్ట్ పర్లేదు. చాలా ప్లేట్లో పెట్టిస్తా. బాగుందబ్బా, ఉప్పు అంతా సరిపోయిందా, కారం కాలుతా ఉందని. దోశకి బాగా ఉప్పు పెట్టాలి. అవును, లేదంటే రోజు నోట్లో నొప్పుకుంటాడు. అందుకని స్లోగా పెడతా. చూడన్నా ఎలా ఉందా. నెక్స్ట్ ఇన్ ద లైన్ రా. చెప్పండి.
సూపర్. చాలా బాగుంది. కొబ్బరి రైస్ బాగా వచ్చింది. పర్ఫెక్ట్ గా కోకోనట్ వచ్చింది. రైస్ బాగుంది. చికెన్ కోకోనట్ కాంబినేషన్ బాగుంటుంది నేను చికెన్ కోకోనట్ చికెన్ కర్రీ సూపర్. చాలా బాగుంది. కాంబినేషన్ చాలా బాగుంది చాలా బాగుంది. మధ్యలో కాజు నట్స్ తగులుతా. తిరుపతిలో చేసిన కానీ ఒకే టేస్ట్ ఉంటుంది ఎప్పుడు మారదు ఈసారి అట్లా రాసుకోవాలి కదా అప్పుడు చెప్తా. నెక్స్ట్ టైమా ఎప్పుడు ఒకటే ఉంటుంది సన్నీ చూసే వాళ్ళు ఒక్కొక్కరికి ఎంత నోరు ఊరుతా ఉంటుంది కదా. సరే రెసిపీ చూశారు కదా, ఎవరైనా ట్రై చేయాలంటే ఇట్లే ట్రై చేయండి. కామెంట్ బాక్స్ లో చెప్పండి ట్రై చేసి. మేమైతే ఇంకా ఫుల్ కుమ్మేస్తాము. జోషువా అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అవర్ ఛానల్. ఈ వీడియోని లైక్ చేయండి, చేయండి షేర్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయండి ఎలా ఉందో ఎలా ఉందో కామెంట్ చేయండి. అంతే దానికోసం వెయిటింగ్. బాయ్.